అలాగే గురువుగారు, ఈ మార్చి నెల ద్వాదశ రాశుల్లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుజీ? కర్కాటక రాశి వారికి ఈ మార్చి నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే అద్భుతంగాను ఉమ్, బాగుంది అనే ఉమ్, చెప్పవచ్చును. ఆ, మానసికంగా దృఢంగా ఏదైతే అనుకుంటారో వీళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా చేసుకోగలిగినటువంటి సామర్థ్యము ఉంటుంది. ఉమ్, ఒక్కోసారి వీళ్ళకి అవుతుందో కాదో అనేటువంటి ఆందోళన అనేటువంటిది ఉంటుంది. కానీ ఆ ఆందోళనను పక్కకు పెట్టి ఖచ్చితముగా జరిగి తీరుతుంది అని ఉమ్, దృఢ సంకల్పముతో ఎప్పుడైతే కర్కాటక రాశి వాళ్ళు అనుకుంటారో ఖచ్చితముగా జరిగి తీరుతుంది గాక. ఓకే. ధైర్యము సాహసము అనేటువంటివి రెండు. ఉమ్, అతి సాహసాలు చేయకూడదు. అదే. మనకు అవుతుంది అనేటువంటిది ఊరికే అనుమానాలు పెట్టుకుని ముందుకు పోయేదానికంటే ధైర్యముగా ముందుకు ఆ పని గురించి ఉపక్రమించినారు అంటే విజయమే లభిస్తుంది. ఉమ్, వీళ్ళు ఎక్కువ శాతము కొంచెం సాయంకాలము 5:30-6 తర్వాత నిర్ణయాలు తీసుకుంటే క్షేమముగా ఉంటుంది వీళ్లకు అనేటువంటిది నా భావన. ఓకే. ఉదయం తీసుకునేటువంటి నిర్ణయాల కంటే సాయంకాలం తీసుకునే రాత్రి నిర్ణయాలు వీళ్ళకు బాగా పనిచేస్తాయి. ఉమ్, అందువలన వీళ్లకు అది మేలు జరుగుతుంది అని భావన. తర్వాత వీళ్ళకు అనుకూలమైనటువంటి వాతావరణముగానే ఉంది కాబట్టి ఉమ్, ఏది అనుకున్న సమయానికి అనుకున్న విధముగా అన్ని పనులు చేసుకోగలిగినటువంటి గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులకు చాలా అనుకూలవంతంగా ఉంది. ఉమ్, వివాహాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చు, శుభకార్యాలు జరుగుతాయి గాక. కొత్తగా ఉద్యోగము కావాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ప్రయత్నాలు చేసుకోవచ్చు, ఉద్యోగాలు దొరికే అవకాశాలు ఉన్నాయి వీళ్లకు. ఉమ్, తప్పకుండా మేలు జరుగుతుంది. ఉమ్, వ్యాపారము చేసుకునేటువంటి వాళ్ళు యథావిధిగా వ్యాపారాలు చేసుకుంటుంటారు, లాభాలు గడిస్తూనే ఉంటారు. ఉమ్, చిన్నపాటి ఇబ్బందులు ఎవరికైనా సహజము, ఒడిదుడుకులు అనేటివి. దానికి ఎక్కడా కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవకాశము లేకుండా మళ్ళీ ఇంకొక దాంతో దాన్ని సమన్వయం చేసుకోగలిగినటువంటి సామర్థ్యంతో ముందుకు వెళతారు. సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మరింత అనుకూలముగా ఉన్నది. వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పునఃపరిశీలన చేసుకుంటే వీళ్లకు మేలుగా ఉంటుంది అని తెలియజేస్తుంది. ఓకే. గురుగారు, కొత్తగా వ్యాపారాలు పెట్టాలి అనుకుంటున్న వాళ్ళకి, కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళకి ఏమైనా కొత్త ఆరంభాలు చేసే వాళ్ళకి మంచి జరుగుతుందా గురుజీ? ఖచ్చితంగా మేలు జరుగుతుందమ్మా. కొత్తగా వ్యాపారం చేసుకోవాలనుకునేటువంటి వాళ్లకు అందరికీ కూడా మేలుగానే ఉన్నది. ఉగాది పండుగ తర్వాత నుంచి ఇంకా మహాద్భుతమైనటువంటి యోగాలు వీళ్లకు ఉన్నాయి. ఆ తర్వాత ఆ సంవత్సరంలో, కొత్త సంవత్సరంలో అన్ని తెలియజేస్తాం. ఖచ్చితంగా మేలు జరుగుతుంది. అందుకని ఇప్పుడైతే ఈ మార్చి ఉగాది పండుగ వరకు మహాద్భుతముగానే ఉన్నది వీళ్ళకి అనేటువంటి తెలియజేస్తుంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.